ఏపీ శాసనమండలిలో మళ్లీ రగడ నెలకొంది. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన వైసీపీ సభ్యులు లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేపట్టారు. డిఎస్సీపై చర్చించాలని పట్టుబట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనపై మండిపడ్డ మంత్రి పయ్యావుల వైసీపీ సభ్యులకు డిఎస్సీపై చర్చించే ఉద్దేశం లేదని అన్నారు. కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడినా ఎందుకు అర్థమవట్లేదు. ఎందుకని వేస్తారో మాకు అర్థమవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పాలండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు మా దమ్మే చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. డిఎస్సీ మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సీలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నారు అధ్యక్ష, మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సీ. ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. జేడీనో జబ్బు వచ్చింది మీకు. మీ ఎజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి మీరు స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించండి, వ్యవసాయం మీద చర్చించండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాం. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాట్లాడతారు. మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్లి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి.